వెల్కమ్ టు ఐబిఆర్ నౌ. దిస్ ఇస్ కృష్ణ. ఈరోజు మనం వరంగల్ రూరల్ జిల్లా చిన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచ్ సిద్ధన్న రమేష్ గారితో ఉన్నాం. తాను సొసైటీ వైస్ చైర్మన్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దాంతోపాటు ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా పార్టీలలో కూడా తిరిగి తన వంతు కూడా ఈ యొక్క తెలంగాణ పోరాటంలో కృషి చేసిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయంటున్నారు. సో వారితో ప్రత్యక్షంగా సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ సార్. సో మీరు గెలిచినందుకు మీ యొక్క అనుభూతి. సార్ నమస్తే, నా పేరు సిద్ధన్న రమేష్, గ్రామం అమీనాబాద్ సర్పంచ్. నేను ఇక అమీనాబాద్ గ్రామంలో సర్పంచ్ నేను మొదటి ఎన్నికైనప్పటి నుంచి కూడా ఎంతో కొంత ఊరికి సేవ చేద్దాం అనే కృతజ్ఞ దృక్పథంతో పనిచేస్తున్నాను. మా వీళ్ళలో ఇప్పుడు మీకు మీ గ్రామ ప్రజలు మీరు నిల్చున్నప్పుడు ఏమేమి సమస్యలు పరిష్కారం కొరకు ఏమేమి సమస్యలు మీకు తెలియజేశారు? సార్ అంతకుముందు నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏముండంటే కొంతమందికి పెన్షన్ రావడం లేదని, కొంత లైటింగ్ లేదని, వాటర్ సమస్య కూడా ఉండే, ఇంత కొంచెం పోతే డ్రైనేజ్ సమస్య ఉండే, ఇటువంటి సమస్యలు మాకు సీసీ రోడ్లు లేవని. మరి మీరు ఇప్పుడు వచ్చారు దాదాపు రెండు నెలలకు ఏబో అవుతుంది కదా, ఏ సమస్యలు మీరు పరిష్కారం చేశారు? ఇప్పటివరకు మనతో అయిన పని ఏంటంటే లైటింగ్ పెట్టించడం జరిగింది, సీసీ రోడ్ల కోసం ప్రణాళికలు తయారు చేసినాం, గవర్నమెంట్ యొక్క అనుమతి వస్తే సీసీ రోడ్లు వేద్దాం ఆలోచిస్తూ ఉన్నాం. ఇక వాటర్ సప్లై అంటే ఆ ట్యాంక్ అంత వాటర్ సప్లై లేకుండే, ఆ మిషన్ బయట వాటర్ ట్యాంక్ సప్లై ఇచ్చి ఇప్పుడు సప్లై ఇస్తాను వాడికి. ఇంకొంత సమస్య ఉన్నది, అది కూడా నెరవేర్చాను ప్రయత్నం ఉన్నాం. మీ ప్రణాళిక ప్రకారంగా సీసీ రోడ్స్కు ఎంత బడ్జెట్ పట్టే అవకాశం ఉంది? సార్ మా విలేజ్కి ఇంతవరకు ఒక 1 crore రూపీస్ అయితే సీసీ రోడ్లు అయితే 1 కోటి రూపాయలు కావాలి మినిమం, మొత్తం కంప్లీట్ కావాలంటే. తర్వాత ఇక్కడ ఇంకా మిగతా వాటికి కూడా ఏమన్నా ప్రణాళిక వేశారా? సార్ సైడ్ డ్రైనేజ్ ఉన్నాయి, కాకపోతే విలేజ్లో ఇంటింటికి ఇంకుడిందో కట్టిద్దాం అనే ప్లానింగ్తో ఉన్నాం ఇప్పటికి. సో అంటే విలేజ్లో ఇంకుడిందో కట్టిస్తే మాత్రం డ్రైనేజ్తోనే అక్కర్లేదు, ఇంకుడిందో కట్టిస్తే డ్రైనేజ్ వ్యవస్థ అవసరం లేదని ఇంకుడిందో కట్టించే ఆలోచన ఉన్నాం. సార్ ఏది అయినా కానీ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం ఉంటుంది సార్, ఉన్నది. పాతవన్నీ కూడా పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తాను, అన్నీ క్లియర్ చేసి చేపించే ఏర్పాట్లో ఉన్నాం. ఇక్కడ ఏమన్నా డబుల్ బెడ్రూమ్స్ అంటే దరఖాస్తు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఇప్పుడు కానీ ఆఫ్టర్ ఎలక్షన్ ముందు ఒక 52 పేర్లు మేము నమోదు అంటే గుర్తించడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ కూడా వాటిని డ్రా సిస్టమ్ చేసింది. ఇక్కడ మా ఎక్కడి పని ఎక్కడనే ఇంతవరకు ముందుకు జరగలేదు ప్రాసెస్ అది. దానికోసం గవర్నమెంట్ దగ్గర కూడా మేము 2 ఎకరాల 30 గుంటల భూమి కేటాయించడం జరిగింది అంతకుముందే. ఇంతవరకు దానికి ఏం లేదు ఇంతవరకు. సో మరి ఇప్పుడు ఇంకేమన్నా ఎక్కువ ఒక 50 కాకుండా ఇంకేమన్నా ఎక్కువ పట్టే అవకాశం ఉందా? ఒరిజినల్గా అయితే అదే 55 నుంచి 60 మంది దాకా వెళ్తారు ఇంకా తీస్తే. మరి గవర్నమెంట్ ముందుకు వచ్చి వాళ్ళకైనా అవకాశం ఇస్తే మళ్ళీ తప్పకుండా వాళ్ళందరికీ పనిచేసి ఏర్పాటు చేద్దాం. మీకు మొన్న మీటింగ్ అంటే మీకు క్లాసెస్ మీకు జరిగినాయి కదా, సో మీ యొక్క అందులో మీకు చెప్పిన సార్లు వాళ్ళు చెప్పిన ఏంటిది? సార్ ట్రైనింగ్లో మాకు తెలియని విషయాలు చాలా చెప్పి వాళ్ళ, కానీ వాటిని మనం పాటించాలి. కానీ వాటిని పాటించాలంటే జనం మనకు సహకరించాలి. విలేజ్ మొత్తం ప్రజలు సహకరిస్తే మనం అన్నీ కూడా ఇంప్రూవ్ చేయగలుగుతాం. ప్రజలు సహకరించే కదా మిమ్మల్ని అధికారంకి ఇచ్చారు. అధికారం ఇచ్చింది సార్, కానీ రేపు ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాలంటే వాళ్ళు మనకు కలిసి రావాలి కదా. అట్లా వచ్చిన మనం అన్ని విధాలుగా సహకరిస్తే మనం పనిచేద్దాం ముందున్నాం. అదే అంత మీద ఉంది కదా, తీర్మానం కానీ లేకపోతే గ్రామ సభ కానీ ఏదన్నా అంటే పెట్టేసి దాని ప్రకారంగా మీ ఇట్లా తీసుకుంటున్నామని ఒప్పించవలసిన అవసరం మీ పైన ఉంది కదా. సార్ తీర్మానం తీర్మానం పెట్టి చేయగలుగుతాం, జనాలకు అర్థం చేస్తాం. కానీ అన్నింటిలో కూడా కొంతమంది ప్రజల భాగస్వామ్యం మనతో ఉంటేనే మనం అన్ని రకాలుగా పని ముందు చేయగలుగుతాం. మనం సొంతంగా చేస్తే అది అంటే కొన్ని ఇప్పుడు పారిశుద్ధ్యం ఉన్నాయి సార్, వాళ్ళందరూ సహకరిస్తేనే పారిశుద్ధ్యం నీట్గా అవుతుంది. అంటే పారిశుద్ధ్యంలో వాళ్ళతో పాటు మీ యొక్క గ్రామ సిబ్బంది కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. ఉంటారు సార్, మా సిబ్బందితో పాటు మేము ఉంటాం. మా సిబ్బంది కూడా సహకరించాలి కదా. మేము అంటే వాళ్ళు చెత్తున్నది ఇప్పుడు సపోజ్ ఒక డస్ట్బిన్ ఏర్పడితే వాళ్ళు తెచ్చేసే పద్ధతి వాళ్ళు ఉండాలి కదా సార్. డస్ట్బిన్ నుంచి మేము తీసుకెళ్తాం. ఇటువంటి ఏం చేయాలంటే ప్రజలు సహకరించాలి కదా కూడా. కాబట్టి వాళ్ళందరినీ మోటివేట్ చేసి సహకరించుకుంటాం మేము ప్రయత్నిస్తాం. సో ఇక్కడ మీరు ప్రధానంగా అంటే మీరు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి అన్నారు కదా, అంటే పూర్తి స్థాయిలో వస్తున్నాయా? లేదు సార్, ఒక 2 కాలనీలకు వస్తాను ఇప్పుడు. ఈ విలేజ్లో లేదు, ఇంకా ఆ కాలనీ లేదు. వీటి కూడా పూర్తి స్థాయిలో వేస్తే మాకు ట్యాంకులు ఇప్పుడే పూర్తిగా కాలే, కన్స్ట్రక్షన్ జరుగుతాను ఇప్పుడే. అవన్నీ కంప్లీట్ అవుతాయి కానీ కొంచెం వాటర్ సోర్సెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది ఎండాకాల సీజన్ కాబట్టి, సో ఈ సీజన్లో వాళ్ళకి ఎంత మేరకు తొందరగా మీరు అధిగమించి వాటర్ సప్లై అందరికీ అందించే అవకాశం ఉంటుంది? సార్ సప్లై అంటే అది గవర్నమెంట్ మిషన్ బై కాంట్రాక్టర్లు వేరున్నారు వాళ్ళు. వాళ్ళకి రెఫర్ చేయడం జరిగింది, తొందరగా పని చేయాలి అని చెప్పినాం. వాళ్ళు ఈ సమ్మర్లో అంటే జస్ట్ ఇంకో 15 రోజులు మాకు వాటర్ ఇస్తామని చెప్పి వాళ్ళు
చూస్తాను. ఇప్పటికైతే మాకు బోర్లు ఉన్నాయి, ఆ బోర్లు సప్లై ఇస్తాను. ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అందరికీ అందుతున్నాయి కదా. ఇప్పుడు అంతానే వాటర్ అందరికి. సో ఇక్కడ నీటి ఎద్దడి ఎట్లా ఉంది? అంటే వ్యవసాయానికి 2 దఫల పంట వండే నీరు సరిపోనుందా? అంటే మీకు చెరువులలో వాటర్లు ఇప్పుడు మాకు ఒకటే పంట ఉండే కష్టం ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ పంట కావాలంటే మాకు SRSP నుంచి వాటర్ చెరువులు నిండుతున్నాయి. అవన్నీ బావిలలో నీరు ఊట ఊరి పంటలు పండే పరిస్థితి. మరి ఆ చెరువులకు అంటే చెరువులు నింపడానికి ముందే కాలువలు ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా తవ్వించవలసిన అవసరం ఉందా? సార్ SRSP కాలువ మాకు DBM 40 కాలువ ఉన్నది. కానీ దానికి మాకు కాలువ నుండి చెరువులకు వచ్చే లైన్ కాలువ సరిగా లేదు, క్లియర్ లేదు. దాన్ని ఆ పని చేయాలి కాలువ ఇంకా. సో మరి మీరు అది ఎంత తొందరలో అధికార దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఆ పని చేయించే అవకాశం ఉంది? ఇంతకుముందు కూడా మేము అధికారుల దృష్టి తీసుకుపోయాం సార్. అంటే మేము సింగిల్ వైస్ చైర్మన్ కూడా అంత మేము ఆఫీసర్లకు చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ కూడా గుర్తు చేస్తాను. ఇప్పుడు కూడా ఈ లోపు టెండర్ అయితే అంటే అధికారులు చెప్పి మాకు టెండర్ పెట్టిన ఆల్రెడీ అవుతుంది మాకు అని చెప్పిళ్ళు. ఇంకేం పనులు మాకు స్టార్ట్ కావాలి ఇంకా. మరి మేము మళ్ళీ కూడా మా వంతుగా మేము మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు అది వస్తే మాత్రం మీకు 2 దఫల పంట వండే అవకాశం ఉంటుంది. SRSP కాలువ వచ్చి వాటర్ సప్లై వాటర్ వచ్చేది ఉంటే చెరువు నిండితే 2 పంటలు పడతాయి. మరి అది ఎంత తొందరగా మీరు చేయబోతున్నారు అందాదా? అంటే ఈ సీజన్కి అందిస్తారా లేదంటే నెక్స్ట్ సీజన్కి అందిస్తారా? సార్ ఈ సీజన్ అంటే మాకు వాటర్ వస్తాయి సార్. కేసీఆర్ చెప్పిన ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వచ్చి వాటర్ నింపితే ఆటోమేటిక్ వస్తాయి. కాలువ వచ్చినప్పుడు వస్తాయి. కానీ గవర్నమెంట్ దగ్గర వాటర్ లేకపోతే వాళ్ళే చేస్తారు, మనం చేస్తాం. గవర్నమెంట్ సప్లై ఇస్తే మనే కాదు, మీ ప్రయత్న లోపం అయితే ఉండదు కదా సార్. మేము ప్రయత్నం చేస్తాను. ఒకవేళ వాటర్ గవర్నమెంట్ పంపించాలంటే మేము మా వంతుగా కెనాల్ నుంచి చెరువు తీసుకొచ్చి మా బాధ్యత ఉంటుంది. మొత్తం పైన మేము తేలేం కదా. సో ఓకే, మీ గ్రామ అభివృద్ధి కొరకు ఇంకా అంటే పూర్తిగా డబుల్ బెడ్రూమ్ కానీ సిసి రోడ్స్ కానీ పూర్తిగా ఎంత బడ్జెట్ అయితే పూర్తిగా అభివృద్ధి అయ్యేది అనుకుంటున్నారు? సరిగా మరి డబుల్ బెడ్రూమ్ అంటే మనం అంచనా వేయలేం. కానీ మా సీసీ రోడ్లు కావాలి మా విలేజ్ బాగా. పోతే సైడ్ కొంచెం అమౌంట్ అవసరం ఉన్నది. మాకు డంపింగ్ యార్డ్ లేదు మా కాడ. దానికి కూడా యూజ్ చేసిన మనం చెప్పినాం డంపింగ్ యార్డ్ కావాలని. మాకు ఆ శ్మశాన వాటిక ల్యాండ్ లేదు, దానికి రిపరేషన్ ఎంపీడీఓకు. అవి వస్తే మనం పనులు చేసి స్టార్ట్ చేద్దాం ఆలోచన ఉన్నాం. ఇప్పుడు అన్ని ఎలక్షన్ కూడా అంటారు వాళ్ళు. మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే సుమారుగా అంటే 50, 100 అంటే 100 ఇళ్ళు అంటే దాదాపు 5 కోట్ల రూపాయలు ఒక మిషన్ డెవలప్మెంట్ పోతాయి. సో అంటే దాదాపు ఒక 6 నుంచి 8 కోట్ల అవసరం పడే అవకాశం ఉందా? మ్యాక్సిమం మేము 6 నుంచి 8 కోట్లు మా ఊరికి అవసరం ఉంటుంది సార్. మరి ఇప్పుడు ఈ యొక్క 6 నుంచి 8 కోట్లు కానీ సరే అంటే 10 కోట్ల బడ్జెట్ కానీ తీసుకురావడానికి మీరు మీ యొక్క ఎమ్మెల్యే దగ్గరికి ఏ విధంగా అంటే మీకు ఉన్న సన్నిహితం ఏంటి, మీరు ఎట్లా పోగలరు, ఎట్లా తీసుకొచ్చుకోగలరు? సార్ మీ అధికారులతో అయితే ఫస్ట్ ప్రపోజల్ వస్తాం. వాళ్ళు కానప్పుడు దాన్ని బట్టి మేము మూవ్మెంట్ ఇస్తున్నాం. అంటే మీరు ఇక్కడ అంటే ఇది దొంతి మాధవరెడ్డి పుట్టిన ఊరు కాబట్టి సో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ కీలకంగా ఉన్నారు. తర్వాత మీరు కూడా కాంగ్రెస్ బలోపేతం చేసిన నాయకుడు కానీ మేము విన్నాము. ఇది ఎంతవరకు నిజం? సార్ నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని వాస్తవమే. దొంతి మాధవరెడ్డి గారి సొంత ఊరు. దొంతి మాధవరెడ్డి గారి అభిమానం మాపై ఉండే మేము ఎన్నికల్లో నిలబడినాం, గెలిచినాం. దొంతి మాధవరెడ్డి గారు కూడా విలేజ్కి ఊరికి చాలా వరకే పనులు చేశారు. కమ్యూనిటీ హాల్ అయితేంది, సీసీ రోడ్లు అయితేంది. ఆయన డీసీసీ ఉన్నప్పుడు బాగా పనులు చేసిన. ఇంకా మోడల్ స్కూల్ కూడా ఉన్నట్టున్నారు. మోడల్ స్కూల్ కూడా ఆయన చొరవతో ఏర్పడడం జరిగింది. విలేజ్ చాలా పనులు చేసిన. మండలానికి వస్తుంది కానీ కాకపోతే మీకు మొత్తం గ్రామానికి తీసుకొచ్చాడు. అవును సార్, ఆయన మా సొంత ఊరు ఎమ్మెల్యే కాబట్టి మా ఊరు అంటే ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే అప్పుడు దాన్ని అక్కడ కేటాయించడం జరిగింది సారు. మరి ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడైతే మీకు వ్యతిరేకంగా అంటే మీన్స్ ఏది ఇక్కడ పెద్ద సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు కాబట్టి మీ గ్రామ అభివృద్ధి కొరకు ఒకవేళ ఫండ్ కనుక ఎక్కువ కేటాయించినట్టయితే మీరు పార్టీ మారే అవకాశం ఉందా? లేదు సార్, పార్టీ ఆలోచన లేదు. కానీ మా గ్రామం కోసం నిధులు తెచ్చుకోవడమే ఎంతమైనా అధికారులతో కానీ పార్టీలకు అతీతంగా పనిచేసుకుందాం అనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నాను. కానీ పార్టీలు మారాల్సిన లేదు ఇప్పుడు నాకు. పార్టీ మాత్రం అంటే ఏ అధికారం ఇచ్చారో అలాగైనా మీరు కొనసాగే అవకాశం ఉందా? అదే సార్, అది ప్రజల కోసం అధికారం ఉన్నాం కాబట్టి వాళ్ళ కోసం పనిచేద్దాం ముందున్నాం. కానీ పార్టీలు మారే ఆలోచన లేదు. సో మీ యొక్క గ్రామ సిబ్బంది ఎంతమంది? సిబ్బంది సార్ మాకు 3 సిబ్బంది ఉన్నారు. ఇక వాళ్ళతో పనిచేస్తాను ఎప్పుడైతే. అంటే సక్రమంగా చేస్తున్నారు వాళ్ళు? సరే ఉన్నది వాళ్ళు వీలైందో చేస్తారు బాగా. అంటే మరి వాళ్ళకి అతి తక్కువ వేతనం ఉంటుంది కదా, వాళ్ళకి ఏమైనా వేతనం పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి. సరే అది మా ఎంపీడీ వారితో మాట్లాడి చేసుకో. ఎంపీడీ కన్సల్ట్ ఎంపీడీ ఏమున్నది సర్పంచ్దే ఉంటుంది నిధుల్లో. మా పరిధిలో చేసుకుంటాం కానీ మేము మా పని బట్టి ఇంకా 2 పెంచుకుందాం ఉంటాను. ఇంకా సప్లై సరిపోతుందిగా పెంచుకుంటే వాళ్ళ వేతనం బట్టి దాన్ని బట్టి చూద్దాం ఆలోచన. సో మీకు ఇక్కడికి గ్రామానికి వచ్చినటువంటి అధికారులు ఎంతమంది దాపు మీకు మొన్న ట్రైనింగ్లో చెప్పే ఉంటారు కదా, సో వాళ్ళు సజావుగా వాళ్ళ అంటే వాళ్ళకు కేటాయించిన రోజులలో సమయపాలనకు అనుకూలంగా వస్తున్నారా? సరే నేను రాకపోయేది కాబట్టి నీ ఉన్న కంచి అయితే వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. అందరూ వాళ్ళు సరైన డ్యూటీ చేసుకొని చెప్పినాము. ఇప్పటికైతే అందరూ వస్తున్నారు. కొంచెం రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది జనాలను.
వాళ్ళ ఎంఆర్ఓ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ ఇబ్బంది ఏంటి? రైతు బంధు అయితేంది, సాదా బైనామా అయితేంది, రైతులకు పట్టాలు ఇంకా ఇవ్వలేదు ఇంతవరకు పూర్తిగా. విలేల మొత్తం మా రెవెన్యూ అమీనాబాద్ రెవెన్యూ చాలా పెద్దది, 3000 చిల్లర పట్టాలు ఉంటాయి ఇక్కడ. అయినా రైతులకు ఇప్పుడు 2000 పట్టాలు అందినాయి, ఇంకా 1200 పట్టాలు అందాలి. ఇంకా ఏమంటే నాకు అది తక్కువ ఉన్నది, ఇది తక్కువ ఉన్నది, సిస్టమ్ వస్తలే అంటారు వాళ్ళు వేరే వాళ్ళు. ఎంఆర్ఓ కలిస్తే చేస్తాం సార్ వస్తామంటారు, ఎంత జరుగుతుంది, డిలే అవుతుంది. అంటే ఇక్కడ పట్టకు పహానికి వేరు ఉండడం ఏమన్నా వివాదాస్పదమైన ఉన్నాయా సార్? కబ్జాలో నేనుంటే ఇంకో ఆయన పేరు వస్తుంది, పట్టాల కాలంలో పేరు ఉంటుంది, అట్లా రైతులు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ అవన్నీ కూడా ఎంఆర్ఓ దృష్టి తీసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ దృష్టి ఎందుకు? ఇక్కడనే దాదాపు ఒక నెల రోజుల పాటు మీ యొక్క వీఆర్ఓని ఇక్కడనే కూర్చుని పెడితే ఇక్కడనే సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మన 4 ఊళ్ళకి ఇన్ఛార్జ్ సార్ ఆయన. ఎన్ని ఊళ్ళకి ఇన్ఛార్జ్ అయితేంది? మీరైతే ఒక బాస్ కదా, మీకున్న అధికారాలు పరిమితం, అంటే మీ గ్రామ పంచాయతీలో అపరిమితం అది. సో మీరు చెప్పినట్టయితే వినాలి కదా. అవసరమైతే మీరు అదే మరొక రెఫర్ చేయండి తప్పకుండా. ఏది మాకు నెల రోజులు పూర్తి సమస్యలు అయిపోయేంత వరకు మా గ్రామానికి ఈ టైం నుంచి ఈ టైం దాకా వీఆర్ఓని కేటాయించండి అని మీరు ఒక రెఫర్ ఏది మీరే మీ గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం చేయండి. సరే అట్లే మనం గ్రామ సభలు చెప్పాను సార్, నేను వీఆర్ఓ మొదలు పెట్టాలంటే సార్ పంపిస్తా అని చెప్పింది ఇంతవరకు. కానీ మొన్న మాకు వీఆర్ఓ మళ్ళీ రీసెంట్గా మార్చినట్టు ఇప్పుడైనా. అంతకుముందు వీఆర్ఓ మొగిలే ఉండే, ఇప్పుడు కొత్త షాబొద్దున వచ్చింది. సరే ఉండే సార్, మనకు ఎక్కర్లే అనుకో వాళ్ళు ఉండే మార్చిన సార్ చేస్తామని చెప్తే తలిపారు. మళ్ళీ అంటే ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ సార్, మేము మాకు బిజీ అని అడిగితే ఎలక్షన్ డ్యూటీ సార్ బిజీలో పోతాం అంటారు. మేము సరే గ్రామ సభ ద్వారా చెప్పడం జరిగింది. ఎలక్షన్ ఇప్పుడు ఇన్ని రోజులు అయింది కదా, ఈ ఎలక్షన్ అయిపోయిందాక ఓకే సార్, అందుకోసం మేము కూడా ఈ 2 నెలలు ఆలోచన ఉన్నాం సార్. అయిపోయినాక మళ్ళీ చేస్తాం. మీరు మొన్న ఎన్ని ఓట్ల మెజార్టీతోనే మీరు గెలిచారు సార్? నేను 68 ఓట్ల మెజార్టీతోటి. ఇక్కడ ఏమన్నా వివాదాస్పదంగా అంటే ఏంది అంతరాలు ఏమన్నా ఏర్పడాయా? ఏమన్నా ఇక్కడ గడబిడలు కానీ? అటువంటి సార్ అంతా సామరస్యం జరిగింది. ఎలక్షన్ అంతా ప్రజలంతా నిమ్మలంగా ఉన్నారు, అందరూ సామరస్యం పనిచేసారు, మనకు గెలిపించారు. మీది ఒకటే వర్గం నుంచి నిలబడరాట, ఇది వాస్తవమేనా? సార్ ఒకటే కమ్యూనిటీ నిలబడ్డాం మేము, అటువంటిది ఏం గొడవలు ఏం కాలేదు, సామరస్యం. తర్వాత ఇరువురు కూడా బాగానే పైసలు పంచడం జరిగిందంట, ఇది ఎంతవరకు నిజం? చాలా ఎక్కువ కూడా అయిందని కూడా అంటున్నారు. మీద డబ్బులు ఏం పంచారు సార్ మేము. సో మీరు మీ గ్రామానికి చివరిగా మీరు ఇచ్చే మీ గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం? సార్ నాకు ప్రజలు 5 ఏళ్ళు అధికారం ఇచ్చేళ్ళు, 5 ఏళ్ళు వాళ్ళ కోసం, అంటే వాళ్ళ ఏదైతే మంచి ఏదో వాళ్ళ కోసం పనిచేయడానికి ప్రయత్నిస్తా. ఎక్కడ పార్టీ మారాలంటున్నావు కదా? పార్టీ మారాను సార్, పార్టీ మారేది లేదు, అభివృద్ధి కోసం ఎంత దూరం పోయి పనిచేద్దాం. సో ఇదండి గ్రామ సర్పంచ్ రమేష్ గారు ఇచ్చిన సందేశము. మా గ్రామము ఇది దొంతి మాధవరెడ్డి పుట్టిన గ్రామం. సో ఇక్కడ ఎక్కువ శాతం కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు ఉంటారు. సో అదేవిధంగా ఈ గ్రామానికి ఏమేమి అవసరాలు ఉంటాయో ఆ బడ్జెట్ ప్రకారం అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ సహాయసహకారాలు చేసి సర్పంచ్ గారికి గ్రామ ప్రజలకు సహాయసహకారాలు చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచవలసిందిగా మా IBR కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ.